ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. 150 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఈ ప్రభుత్వం గురించి అసలు ఏం చెప్తారు? మీరు ఏం ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడుతున్నారా? ఎలా ఉన్నాయి? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఏ ముఖ్యమంత్రి చేయని పనులన్నీ మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సూపర్ సూపర్ చంద్రబాబు నాయుడు గారు. ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ ఎరగని ముఖ్యమంత్రి మా ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంత నమ్మకం ఏంటి ప్రభుత్వం మీద? చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఏం చేస్తాడని నమ్మకం? దీని మీద ఇంత అభిమానం ఏంటి? ఏం చేయలేదని నమ్మకూడదు. ఏం చేయలేదు, మాకు అన్నీ చేస్తున్నాడు. ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం మాది. ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదమ్మా, ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపాధి కలిగిద్ది అంటారా? ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు ఇద్దామనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. లేడీస్ ఆడవాళ్ళు చాలా మహిళలు చాలా సంతోషపడుతున్నారు. ఏ ముఖ్యమంత్రి ఇచ్చాడు మమ్మల్ని ఆదరించి? ఏ ముఖ్యమంత్రి ఆడపడుచులకు అండగా ఉన్నాడు? మా చంద్రబాబు నాయుడు కాబట్టి అండగా ఉంటున్నాడు. మా ఇంటి పెద్ద మనిషి కాబట్టి. గతంలో ఎలా అంటే గతంలో ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా ఇలాగ సౌకర్యాలు ప్రజల్లోకి వచ్చి తిరగడం కానీ, లీడర్లు వచ్చి ప్రజా దర్బారులు పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చూసారా? ఏ లీడర్ అయినా ఇలా రావడం చూసారా ప్రజల్లోకి? ఏ లీడరు రాలేదయ్యా. ఏ లీడరు చేయలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా మాకు ఏమీ చేయలేదు. జగన్ వచ్చినాక మాకు రౌడీ ఈజాలు, గోండా రాజ్యాలు ఇవి ఎక్కువైపోయినాయి. ఎదవ చిన్న సెంటర్లోనే గోండా రాజ్యం చేసేవాళ్ళు. ప్రభుత్వంలో కూడా ఇలాంటి రాజ్యాలు అంటే రౌడీ రాజ్యం ఇలాంటివి జరుగుతాయి అంటారా? అలాంటివి మాకు లేవయ్యా. మాకు అలవాటే లేవు. గోండా రాజ్యాలు లేవు, లంచగొండితనం లేదు, రౌడీ రాజ్యం లేదు, ఏమీ లేదు. మనిషి స్వేచ్ఛగా బతకటానికి 2 రెక్కలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మరి నమ్మచ్చా ఈ ప్రభుత్వాన్ని? ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారని, రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని నమ్మచ్చా లేదా? నమ్మొచ్చు నాన్న. నమ్మేది ఏంటి? ఇప్పటికి 100 రోజులు అయిందా? 150 రోజులు. ఇప్పుడు నమ్మారు, ఇంక నమ్మరా ఏంటి? నమ్ముతారు. నమ్మారు జనం. నమ్మబట్టే కదా 11 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, మాకేమో ఇది వచ్చింది, ఇన్ని సీట్లు వచ్చినాయి. నమ్మందే ఎలాగ చేస్తారు ప్రజలు కూడా? ఎందుకు అంత అభిమానం ఏంటి చంద్రన్న మీద? మీరు ఇక్కడ వర్క్ చేసుకుంటారు, మరి చంద్రన్న మన చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నారు, అంత అభిమానం? అయ్యా నాకు ఈ బండి ఉంది, అన్నం పెడుతుందని చెబుతున్నా. మా చంద్రన్న ఉన్నాడు, భవిష్యత్తు ఇస్తున్నాడని చెప్పుకుంటున్నాం. తప్పే ఉంది ఇందులో? చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయట్లేదు, మాట మీద నిలబడి అంటున్నారు. నిజమే అంటారు ఈ మాట? వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు. అమ్మ నా ముందుకు వచ్చి అంతే కొడతారేను. ఇక్కడ కొడతా తింటాను అంటారు, వెనకాల 100 మాటలు మాట్లాడతారు. చేయలేదని ఎవరికని చెప్పమాను, నేను చెబుతా. చెయ్యింది. అభిమానమా నమ్మకమా చంద్రంటే? చంద్రబాబు నమ్మకం ఏంటి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది చంద్రబాబు నాయుడు? బాగుంది. పింఛన్ బాగా ఇస్తున్నారు. మా మీద దయచేసి అయ్యా బాగానే చూస్తున్నారు నాన్న. మమ్మల్ని 4000 చేస్తానన్నాడు, చేసినాడా? చేశాడు నాన్న, ఇస్తున్నారు. మాట మీద నిలబడే మనిషి అయినా చంద్రబాబు నాయుడు చెప్పిన వెంటనే చేశాడా? మా మాట మీద నిలబడే ఇస్తున్నాడు నాన్న. బాగా చూస్తున్నాడు, మా కష్ట సుఖాలు ఆదుకుంటున్నాడు. ఇదివరకు ఎంత వచ్చేదమ్మా పింఛన్ నీకు? ఇదివరకు 2500 కాయా, ఇప్పుడు మళ్ళీ పెంచారు కదా. 4000 వేయడం వల్ల నువ్వు ఎవరిని అడగడం నీ వంతు నువ్వు జరుగుతుంది నాన్న. నాకు బాగా జరుగుతుంది. ఆయన చల్లగా ఉండాలి, మాకు ఇవ్వాలి నాన్న. పేదవాళ్ళం మేము. డబ్బులు ఉండే కావు, అందరిని అడగాల్సి వచ్చేది. కొడుకులు చూస్తారో లేదు తెలియదు. ఇప్పుడు నిజంగా 4000 డైరెక్ట్ మీకు ఇవ్వడం వల్ల ఉపాధి కలుగుతుందా లేదా? ఇస్తున్నారు అయ్యా, డైరెక్టర్ ఇస్తున్నారు. మమ్మల్ని ఆదుకుంటుండో ఆయన చల్లగా ఉండాలి నాన్న. మన వరదలు వచ్చినప్పుడు కూడా తిరిగారా ఇటుపక్క? ఆదుకున్నాడా? ఇచ్చారు నాన్న. బియ్యము ఇవన్నీ సంవత్సరం తిండి కూడా పెట్టారు, అన్ని చూశారు. మాకు డబ్బులు కూడా ఇచ్చారు, 40,000 ఇచ్చారు నాన్న. బాగా చూశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరిగిద్దని అభివృద్ధి మంచిగా జరుగుతుంది నాన్న. ఇప్పుడు కూడా 1500 ఇస్తున్నాడు ఆడవాళ్ళకి. అయ్యా అన్నీ చూస్తున్నాడు. ధర్మం చల్లగా ఉండాలి నాన్న. గత ప్రభుత్వం ఎలా అనిపించింది అమ్మా? గతంలో ఎలా ఉంది జగనన్న పరిపాలన? బాగా ఇదిగా ఉండేది నాన్న. కొద్దిగా వయసు వాళ్ళకేమో 18,000 వేసాడు, మాకు 2500. 2000 ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం 4000 ఇస్తున్నారు నాన్న మాకు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, 150 రోజుల పరిపాలన ఎలా ఉంది? ముందుగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎందుకు నమ్మచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉందమ్మా మీలాంటి పెద్దవాళ్ళకి? కానీ ఇంతవరకు మరి ఉంది. ఇప్పుడు మరి నేను ఇప్పుడు చెప్పలేను కదా, నాకు తెలియదు కదా, అందుకని నేను మన వరదలు వచ్చినప్పుడు ఇటుపక్క ప్రాంతంలో ఆదుకున్నారా? తిరిగినారా? ఆదుకున్నారండి. ఆదుకున్నారు. పాల ప్యాకెట్లు, మంచినీళ్ళ బాటలు
అన్నీ ఇచ్చారు. ఆయన ఈ వయసులో కూడా ఇంత నీళ్ళల్లోకి వచ్చి పడవల్లో వచ్చి తిరిగారు. ఎలా అనిపిస్తుందమ్మా ఈ ముఖ్యమంత్రి గారి గురించి? చేస్తాడని అనుకుంటున్నాం, మంచిది చేస్తుంది అది. అమ్మ, మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్ ప్రజలకి అన్నారండి, మొన్నే రాసి పెట్టాం మరి. కొంతమందికి వస్తున్నాయి అంటున్నారు, డబ్బులు పడుతున్నాయి అంటున్నారు. మీకు కూడా రాలేదు ఇంకా? ఇంకా రాలేదండి. వస్తాయని నమ్మకం ఉందా మీకు కూడా? ఏం మరి అంటున్నారు, వస్తాయి అంటున్నారు మరి. అది అంటే గ్యాస్ సిలిండర్ పెట్టడం వల్ల ప్రజలకి మంచి ఆలోచన ఉంటాయమ్మా. గతంలో ఎవరైనా ఇచ్చారా అలాగ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు? నాకు తెలిసి చిన్నప్పుడు కానీ ఎవరైనా? ఎవరే ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వడం వల్ల మీకు మీ మన లాంటి వాళ్ళకి ఉపాధి కలిగిద్ది అంటారా గ్యాస్ సిలిండర్? మరి కలుగుద్దని అనుకుంటున్నాను. ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఎంత ఉంటుందమ్మా విడిగా మనం? 800 తీసుకుంటున్నారు. 850, 800. 250 రూపాయలు మనకి తగ్గింది కదా అది. మరి పింఛన్ కూడా ఈ నెల వచ్చే నెల నుంచి కొత్త వాళ్ళకి పెడతానంటున్నారు. పెడితే ఉపాధి కలిగిద్ది. ఇంకా చాలా మంది ఉన్నారు పింఛన్ తీసుకున్న వాళ్ళు. అదే మరి ఎప్పటి నుంచో వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. నేను తిరిగాను జగవన్న ఉండగాను, రాతా అన్నారు, రాయలేదు. గతంలో రాయలేదని ఇబ్బంది పడ్డారా? అది ఈ ప్రభుత్వంలో కూడా కొత్తగా పెడతానంటున్నారు. మరి వీళ్ళ ద్వారా మీకు ఉపాధి కలిగిద్దా? వస్తాయా? వస్తాయని అనుకుంటున్నాం. వస్తాయో మరి అంతా దేవుడిది అయ్యారు. పింఛన్ ఎంత చేశారంట? చుట్టుపక్కల వాళ్ళకి పింఛన్ ఎంత వస్తుందంట తెలిసిందా? లోకడాలకు 4000 అన్నారు కదా. 4000 పెంచేశారా? పెంచేశారు కదా. వాళ్ళే వచ్చేస్తున్నారా? సచివాలయం నుంచి వచ్చేస్తున్నారా? సచివాలయంకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మరి నాకు తెలియదు, అడగలేదు నేను. అందరికీ ఒకేలాగా సక్రమంగా శాంక్షన్ చేసి పింఛన్ ఎత్తే మీలాంటి ఉపాధి కలిగింది. అంతేనండి, చేసుకుంటే తిన్నట్టు లేకలేదు మాకు. ఏంటి మరి ప్రభుత్వం నమ్మచ్చా చంద్రబాబు నాయుడిని? ఏమో నమ్మకం, అంతా దైవదనం. చూడాలంట ఇంకా 5 నెలలే అయిందంట.